హాయ్, నేను డాక్టర్ మహేంద్ర వర్మ, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ, హైదరాబాద్. మనం ఇవాళ క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీస్లో అంటే మెయిన్లీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్, అట్లానే గైనకలాజికల్ క్యాన్సర్స్, అట్లానే కొన్ని యూరోలాజికల్ క్యాన్సర్స్లో ఏ సర్జరీ బెటర్ అంటే ఓపెన్ సర్జరీ బెటరా, లేకపోతే లాప్రోస్కోపీ బెటరా, లేకపోతే రోబోటిక్ సర్జరీ బెటరా, ఈ డిఫరెంట్ సర్జరీస్లో ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎట్లా డిసైడ్ చేస్తాము, పేషెంట్కి ఏది అడ్వాంటేజ్ అనేది తెలుసుకుందాం. సో పూర్వకాలంలో అంటే మనకు ప్రీవియస్గా ఎక్కువ ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం. సో పోన్ యాజ్ టైం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే లాప్రోస్కోపీ, అట్లనే అడ్వాన్స్ టెక్నాలజీతో రోబోటిక్ సర్జరీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ మనకి ఎప్పుడైతే కాంప్లెక్స్ సర్జరీస్ ఉన్నా, లేకపోతే మల్టిపుల్ సైట్స్లో సర్జరీస్ చేయాలన్నా కానీ స్టిల్ ఓపెన్ సర్జరీయే బెటర్. సో మనకి ఓపెన్ సర్జరీస్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే మనం చేసే దాంట్లో విజన్ బెటర్గా ఉంటుంది, యాక్సెస్ ఆఫ్ అన్ని ఆర్గాన్స్కి, కడుపులో చేసిన ఆపరేషన్స్లో అన్ని ఆర్గాన్స్కి యాక్సెస్ బెటర్గా ఉంటుంది. కానీ దాంట్లో డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే కనుక సో పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ ఉంటాం, పెద్ద కట్ ఉంటాం, డిలేడ్ రికవరీ ఉంటాం, బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో దాని ద్వారా వచ్చిన అడ్వాన్స్ ప్రొసీజర్స్ వచ్చేసి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాం. అది లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో అడ్వాంటేజ్ ఏంటంటే హోల్స్ చిన్నగా ఉంటాయి, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. మనం లాప్రోస్కోపీలో కెమెరా పెడతాం, దాని ద్వారా మనం మానిటర్లో కనిపిస్తున్న దాని ప్రకారం సర్జరీ చేస్తాం. దీని ద్వారా మనం పేషెంట్ ఒక సర్జరీలో పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, అట్లానే రికవరీ తొందరగా ఉంటుంది, హాస్పిటల్ నుంచి పేషెంట్ తొందరగా డిశ్చార్జ్ అవుతారు. సో దీంట్లో డిసడ్వాంటేజ్ ఏముంటుంది లాప్రోస్కోపీ అంటే ఇన్స్ట్రుమెంట్స్ అనేది రిజిడ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే మనకి మన చేయి మూవ్ అయినట్టు లోపల లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవ్వవు. అట్లానే కెమెరా విజన్ కూడా 2D విజన్ ఉంటుంది. అంటే మనకు డిఫికల్ట్ యాక్సెస్ ఏరియాస్లో కానీ డీపర్ స్ట్రక్చర్స్లో కానీ కెమెరా కొంచెం చూపిస్తే కష్టం అవుతుంది. అట్లానే మనకి లాంగ్ అవర్స్ అంటే క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీస్ ఎక్కువ ప్రొలాంగ్డ్ అవర్స్ ఉంటాయి కాబట్టి మనకు కెమెరా చూపించే అసిస్టెంట్ కానీ లేకపోతే కెమెరా మన సర్జరీ చేసే సర్జన్ కానీ అలసిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీని ద్వారా కొన్ని అడ్వాన్స్ ప్రొసీజర్స్లో రోబోటిక్ సర్జరీ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. రోబోటిక్ సర్జరీలో అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి అంటే కనుక 3D విజన్ ఉంటుంది, మన దాని డెక్స్టరిటీ అంటాం, మన చెయ్యి ఎట్లా అయితే కలుతుందో రోబోటిక్ ఆర్మ్స్ కూడా సర్జికల్ కన్సోల్లోకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం దాన్ని ఇచ్చినప్పుడు అది కూడా లోపల మన అనుకూలంగా మన చెయ్యి తిరిగినట్టు లోపల కూడా ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవుతాయి. దీని ద్వారా డీపర్ స్ట్రక్చర్స్లో చేసే సర్జరీస్ కానీ లేదా కాంప్లెక్స్ సర్జరీస్ కానీ ఏమైనా డిఫికల్ట్ ఎనాస్టమోసిస్ కానీ మనకి లాప్రోస్కోపీతో కానీ ఓపెన్తో కంపేర్ చేసి ఈజీగా ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజెస్ కూడా సేమ్, డిఫికల్ట్ సర్జరీస్, కాంప్లెక్స్ సర్జరీస్ ఈజీగా చేయగలుగుతాము. అట్లానే బ్లడ్ లాస్ కానీ పెయిన్ కానీ రికవరీ కానీ తొందరగా ఉంటుంది. కానీ దీంట్లో మళ్ళీ డిసడ్వాంటేజ్ వచ్చేసి కాస్ట్. సో ఏ పేషెంట్కి లాప్రోస్కోపీ చేయాలి, ఏ పేషెంట్కి రోబోటిక్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే అంటే సింపుల్గా ప్రొసీజర్స్, మన ఎక్కువ కాంప్లెక్సిటీ లేదు, సింపుల్ ప్రొసీజర్స్ ఈజీగా అయిపోతాయి అనేది లాప్రోస్కోపీలో చేసినా కానీ రోబోటిక్లో చేసినా పెద్ద డిసడ్వాంటేజ్ కానీ అడ్వాంటేజ్ పేషెంట్కి ఎక్కువ ఉండదు, మినిమల్ పెయిన్ ఒకటి తప్పితే. అందుకోసమే మనం ఇప్పుడు పేషెంట్కి అడ్వైస్ చేసినప్పుడు 2 ఆప్షన్స్ ఇస్తాం, లాప్రోస్కోపీ లేదా రోబోటిక్. సో పేషెంట్ ఒక చాయిస్ ప్రకారం మనం చేస్తాం. కానీ కొన్ని కేసెస్లో ఎక్కడైతే కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందో ఆ రోబోటిక్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు అది డెఫినెట్గా రోబోటిక్ అనే పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తాం. మెయిన్లీ మనం చూసుకుంటే కనుక లో రెక్టల్ సర్జరీస్లో ఎక్కడైతే మనకి క్యాన్సర్ కంప్లీట్గా క్లియరెన్స్ జరగాలో డిఫికల్ట్ స్పేసెస్ ఉంటాయో, అట్లానే కిడ్నీ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే కిడ్నీ మొత్తం తీయకుండా కాపాడి తీసే సర్జరీస్లో కానీ లేకపోతే పెల్విక్ రిలేటెడ్ డీప్ ఆర్గన్ స్ట్రక్చర్స్ చేసే సర్జరీస్లో కానీ రోబోటిక్ ఒక అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. అట్లానే కాంప్లెక్స్ లివర్ సర్జరీస్లో కూడా మనకి విజన్ రోబోటిక్లో 3D ఉంటుంది కాబట్టి బెటర్ ఉంటుంది. అట్లానే ప్యాంక్రియాటిక్ సర్జరీస్లో కూడా మన రోబోటిక్ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇట్లాంటి ప్రొసీజర్స్లో ఒకవేళ పేషెంట్ ఎఫోర్డబిలిటీ ఉంది అంటే కనుక మనకి రోబోటిక్ అడ్వైస్ చేస్తాం వాళ్ళకి. సో మనకి అన్నిట్లో వెదర్ ఓపెన్ చేసినా, లాప్రోస్కోపిక్ చేసినా, లేకపోతే రోబోటిక్ సర్జరీ చేసినా మన ఫైనల్ అవుట్కమ్ వచ్చేసి పేషెంట్ ఒక క్యాన్సర్ కంప్లీట్గా తీయగలగాలి, పేషెంట్ క్యాన్సర్ తిరిగి రాకుండా చూడాలి, అట్లానే పేషెంట్కి మనం బెటర్ అవుట్కమ్ ఇవ్వాలి. సో ఎప్పుడైనా కూడా ఏదైనా సర్జరీ చూస్ చేసుకున్నప్పుడు మనకి ఇది అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఇస్తున్నామా లేకపోతే అడ్వాన్స్ ప్రొసీజర్ ఇస్తున్నామా ఇంపార్టెంట్ కాదు, పేషెంట్ ఒక అవుట్కమ్ అంటే పేషెంట్ క్యాన్సర్ మనం కంప్లీట్గా తీయగలుగుతున్నామా, అది ఓపెన్ ద్వారా కావచ్చు, లేదా లాప్రోస్కోపీ ద్వారా కావచ్చు, లేకపోతే రోబోటిక్ కావచ్చు, ఏ ప్రొసీజర్ అయినా కానీ మనకి పేషెంట్ ఫస్ట్ ప్రయారిటీ. సో మనం పేషెంట్ కంప్లీట్ క్యాన్సర్ తీయాలి, తిరిగి రాకుండా తీసేటట్టు ప్రొసీజర్ చేయాలి, అట్లానే పేషెంట్ ఒక కాంప్లికేషన్స్ తక్కువ ప్రొసీజర్ ఉన్నప్పుడు ఆప్ట్ చేసుకోవాలి. సో ఇంకేమన్నా మనకు ఫర్దర్ డౌట్స్ ఉన్నా మీరు కైజన్ ఆంకాలజీ ఫాలో చేస్తూ ఉంటే
ఆల్ జిఐ రిలేటెడ్ కానీ అడ్వాన్స్ క్యాన్సర్కు సర్జికల్ ప్రొసీజర్స్ని అప్డేట్ చెందొచ్చు. థ్యాంక్ యూ.